ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో శివబాబా ఫాలో ఫాదర్ అని అంటారు. సో ఈ ఫాలో ఫాదర్ అన్న పదానికి అర్థము బాబా 1985 డిసెంబర్ నెల 19వ తారీఖు అవ్యక్త మురళిలో తెలియజేశారు. సో ఈ ఫాలో ఫాదర్ అంటే శివబాబా ఏ స్థితిలో ఉంటారో ఆ స్థితికి వచ్చి ఫాలో అవ్వడము. తర్వాత బ్రహ్మబాబా ఏదైతే ఆకారి స్వరూపము, తర్వాత అవ్యక్త స్థితి, ఏ స్థితులైతే ఉన్నాయో ఆ స్థితులు అవ్వటమే బాబా ఫాలో ఫాదర్ అని చెప్పి వివరించారు. సో బాబా ఏం చెప్తున్నారో బాబా మాటల్లోనే తెలుసుకోవడానికి మన స్థితిని కూడా జ్ఞానం తెలియచేస్తున్న శివబాబా యొక్క స్థితితోటి గనక సమానంగా పెడితే అప్పుడు మనకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. సో ఇక్కడ బాబాతో పాటు మన స్థితి సమానంగా ఉండడానికి మనం చేయవలసిన సంకల్పము, నేను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబాతోటి సద్గురు అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబాతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామి. సర్వ సంబంధాలు బాబాతోటి జోడించినప్పుడు బాబాని ఫాలో చేయడం అన్నది కూడా సహజమైపోతుంది. సో ఈరోజు ఈ మురళిలో బాబా ఏం తెలియజేశారంటే, ఈరోజు స్నేహి పిల్లలందరి స్నేహానికి బదులు ఇవ్వడానికి బాబ్దాదా కలుసుకునేటందుకు వచ్చారు. విదేహీ బాబ్దాదాకి దేహాన్ని ఆధారంగా తీసుకోవలసి వస్తుంది. ఎందుకు అన్న ప్రశ్న బాబా ఇక్కడ అడుగుతున్నారు. పిల్లలను కూడా విదేహిగా తయారు చేయడానికి. బాబా విదేహి, దేహంలోకి వస్తూ కూడా విదేహీ స్వరూపంలో విదేహీ స్థితిని అనుభవం చేయిస్తారు. అదేవిధంగా మీరందరూ కూడా జీవితంలో ఉంటూ, దేహంలో ఉంటూ, విదేహి అనగా ఆత్మస్థితిలో స్థితులై ఈ దేహం ద్వారా చేయించేవారిగా అయి కర్మ చేయించండి. ఈ దేహం చేసేది మీరు చేయించే ఆత్మ. ఈ స్థితినే విదేహీ స్థితి అని అంటారు అంటున్నారు. సో ఇక్కడ విదేహీ స్థితి అంటే నేను దేహం అంటే ఆత్మ దేహము వేరువేరు అయ్యుండి ఆత్మ దేహము ద్వారా కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయిస్తుందన్నది విదేహీ స్థితి అంటున్నారు బాబా. తర్వాత దీనినే ఫాలో ఫాదర్ అని అంటారు. సదా తండ్రిని అనుసరించేటందుకు మీ బుద్ధిని 2 స్థితులు చేయండి. బాప్ అనగా శివబాబాని అనుసరించే స్థితి. సదా అశరీరి భవ, విదేహీ భవ, నిరాకారి భవ. దాదా అనగా బ్రహ్మబాబాను అనుసరించేటందుకు అవ్యక్త స్థితి భవ, ఫరిష్తా స్వరూప భవ, ఆకారి స్థితి భవ. ఈ 2 స్థితులు అవ్వటమే ఫాలో ఫాదర్ అంటున్నారు. సో ఇక్కడ ఫాలో చేసేటప్పుడు శివబాబాని బ్రహ్మబాబాని ఇద్దరిని ఫాలో చేయాలా అంటున్నారు. సో దానికి బాప్ అనగా శివబాబాని అనుసరించే స్థితి. సదా అశరీరి భవ, విదేహీ భవ, నిరాకారి భవ అంటున్నారు. సో శివబాబాని అనుసరించడానికి అశరీరి స్థితికి, విదేహీ స్థితికి, నిరాకారి స్థితికి రావాలి అంటున్నారు. సో ఈ స్థితికి ఎలా వస్తారు? సంకల్పం ద్వారానే. నేను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని అన్న ఈ సంకల్పం చేసినప్పుడు బాబా యొక్క స్థితికి వస్తాం. సో శివబాబా స్థితికి వచ్చినప్పుడు శివబాబా సమానంగా కర్మలు చేస్తూ పోతాం. అదేవిధంగా దాదా అనగా బ్రహ్మబాబాను అనుసరించేటందుకు అవ్యక్త స్థితి భవ, ఫరిష్తా స్వరూప భవ, ఆకారి స్థితి భవ. సో ఇక్కడ ఈ అవ్యక్త స్థితి అంటే దేహంకి వ్యక్తము అంటే దేహము, అవ్యక్తము అంటే ఇక్కడ ఆత్మాభిమాని స్థితి. సో ఆత్మాభిమాని స్థితికి ఫరిష్తా స్వరూప భవ, ఫరిష్తా అంటే పురుషార్థం యొక్క అంతిమ స్థితి, ఆకారి స్థితి భవ అంటే ఆ లైట్ రూపం ఏదైతే దేహం నుంచి వస్తుందో. సో ఇక్కడ బాబా ఇది ఏదైతే అశరీరి, విదేహి, నిరాకారి, ఫరిష్తా, అవ్యక్త, ఆకారి స్థితి, ఇన్ని స్థితుల గురించి చెప్పారు. సో ఇన్ని స్థితులకు రావాలంటే ఏం చేయాలన్నది బాబా సపరేట్ టాపిక్స్ అవ్యక్త మురళిలో చెప్పారు. ఇవన్నీ రికార్డ్ చేసి కూడా మేము ఈ శివ పరమాత్మ జ్ఞాన మురళి అన్న ఈ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాము. కాబట్టి విద్యార్థులు ఆ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ వివరించట్లేదు.
సో ఈ మధ్య చేసిన వీడియోస్లో చాలా మటుకు బాబా చెప్పిన టాపిక్స్ అన్నీ కవర్ చేసేసాము. కాబట్టి విద్యార్థులు వాట్సాప్కి మెసేజ్ పెట్టే ముందు శివ్ పరమాత్మ జ్ఞాన మురళి, ఇది యూట్యూబ్ ఛానల్ పేరు. మీరు వేరే ఛానల్స్లో వెతికేసి మళ్ళీ కనపడట్లేదు అనొద్దు. ఇక్కడ శివ్ పరమాత్మ జ్ఞానమురళి అన్న ఈ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్లోకి వెళ్తే ఉంటుంది. సో మెసేజ్లు పెట్టే ముందు ఫస్ట్ వీడియోస్లో వెతకండి. వీడియోస్ చాలా మటుకు అప్లోడ్ చేసే పెట్టాము. మొత్తం అన్నీ అవ్యక్త మురళీలు అవ్వకపోయినా ఇక్కడ మన ఉన్నతి కోసం బాబా చెప్పినట్టు ఈ అవ్యక్త స్థితి, నిరాకార స్థితి, ఫరిష్తా స్థితి, ఏవైతే మన ఉన్నతి కోసం కావాల్సిన టాపిక్స్ ఎక్కడెక్కడైతే మొత్తం పాయింట్ కవర్ అయి ఉండేనో అలాంటి మురళీలన్నీ అప్లోడ్ చేశాం. కాబట్టి విద్యార్థులు ఈ ఛానల్లో చూసుకున్నా తెలుస్తుంది, లేదా ఛానల్లో అవ్యక్త మురళి రెఫరెన్స్ కూడా ఇచ్చాం కాబట్టి అవ్యక్త మురళి చదివినా తెలుస్తుంది. సో ఆ రకంగా ఎప్పుడైతే ఈ రెండు స్థితులు అవ్వటమే ఫాలో ఫాదర్. వీటి నుండి కిందకి అనగా వ్యక్త భావం దేహాభిమానంలోకి, వ్యక్తి భావంలోకి రాకండి. వ్యక్తి భావం లేదా వక్త భావం అనేవి కిందకు తీసుకురావడానికి ఆధారం. అందువలన అన్నిటికీ అతీతంగా ఈ రెండు స్థితులలో సదా ఉండండి. ఇక మూడవ వాటి గురించి బాబ్దాదా ద్వారా బ్రాహ్మణ జన్మ తీసుకోగానే లభించిన శిక్షణ ఏమిటంటే, పడిపోయే ఈ స్థితిలోకి సంకల్పం ద్వారా లేదా స్వప్నంలో కూడా వెళ్ళకూడదు. ఈ స్థితి పరాయిది. ఎవరైనా కానీ ఆజ్ఞ లేకుండా పరాయి దేశానికి వెళ్తే ఏమవుతుంది? బాబ్దాదా కూడా ఆజ్ఞ అనే రేఖను గీసేశారు. దీని నుండి బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ ఆజ్ఞను అతిక్రమిస్తే అలజి కూడా అవుతారు, పశ్చాత్తాప పడతారు కూడా. అందువలన సదా గౌరవంలో ఉండేటందుకు, సదా ప్రాప్తి స్వరూప స్థితిలో ఉండేటందుకు సహజ సాధనం తండ్రిని అనుసరించండి. అనుసరించటం సహజంగా ఉంటుంది కదా అంటున్నారు. సో ఇక్కడ బాబా ఏదైతే దేహాభిమానం, వ్యక్త భావన ఇవన్నీ ఏవైతే చెప్తూ వచ్చారో ఇలాంటివన్నిటినీ దాటి, అంటే సదా ప్రాప్తి స్వరూప స్థితిలో ఉండేటందుకు సహజ సాధనం తండ్రిని అనుసరించండి. అనుసరించటం సహజంగా ఉంటుంది కదా అంటున్నారు. సో తండ్రిని అనుసరించటం అంటే మళ్ళీ ఇందాక బాబా చెప్పినట్టు శివబాబాని అనుసరించడానికి నిరాకార స్థితి, బ్రహ్మబాబాని అనుసరించడానికి అవ్యక్త ఫరిష్తా స్థితి. సో ఈ స్థితుల్లో గనక స్థితమైతే సహజ స్వరూప స్థితిలోకి చేరడం అన్నది సహజమైపోతుంది అంటున్నారు. తర్వాత జీవితంలో బాల్యం నుండి కూడా అనుసరించే అనుభవీలే. బాల్యంలో కూడా నడవటంలో, లేవటంలో, కూర్చోటంలో తండ్రి పిల్లల వ్రేలు పట్టుకుని అనుసరించమని అంటారు. గృహస్థిగా అయినప్పుడు భార్యాభర్తలను ఒకరినొకరు అనుసరించి నడవమని నేర్పిస్తారు. ఆ తర్వాత గురువుని అనుసరించే శిష్యులుగా అవుతారు. ఇలా లౌకిక జీవితంలో కూడా ఆది నుండి అంతిమం వరకు అనుసరించటం ఉంటుంది. అదేవిధంగా అలౌకిక మరియు పారలౌకిక తండ్రి కూడా ఒకే సహజ విషయం యొక్క సాధన చెప్తున్నారు. ఏమి చేయను, ఎలా చేయను, ఇలా చేయనా, అలా చేయనా, వీటి యొక్క విస్తారం నుండి విడిపిస్తున్నారు. ప్రశ్నలన్నిటికీ జవాబు ఒకే విషయము, తండ్రిని అనుసరించండి. సో ఇక్కడ శివబాబా మనకి జ్ఞానాన్ని తెలియచేస్తుంటే జ్ఞాన స్వరూపులుగా తండ్రిని ఫాలో అవుతాము. దాన్ని ధారణ చేసే విషయానికి వచ్చేసరికి మరి ధారణ సాధ్యమా అవునా అంటే బ్రహ్మబాబా. సో అందుకే ఫాలో ఫాదర్ అంటే ఇటు శివబాబా, బ్రహ్మబాబా ఇద్దరిని ఫాలో చేయాలని చెప్పేసి ఈ మురళి యొక్క సారాంశము. సో ఇంకా బాబా ఏం తెలియజేస్తున్నారంటే, సాకార రూపంలో కూడా నిమిత్తంగా అయి కర్మను నేర్పించేటందుకు పూర్తి 84 జన్మలు తీసుకున్న బ్రహ్మ ఆత్మ నిమిత్తమైంది. కర్మలో కర్మ బంధనం నుండి ముక్తి అవటంలో, కర్మ సంబంధాన్ని నిలుపుకోవటంలో, దేహంలో ఉంటూ విదేహి స్థితిలో స్థితులు అవ్వటంలో, తనువు యొక్క బంధనాలను ముక్తి చేసుకోవటంలో, మనసు యొక్క సంలగ్నతలో నిమగ్నమై ఉండే స్థితిలో, ధనం యొక్క ప్రతి నయా పైసాను సఫలం చేసుకోవడంలో, సాకార జీవితంలో సాకార బ్రహ్మ నిమిత్తమయ్యారు. కర్మ బంధనంలో ఉన్న ఆత్మ కర్మాతీతంగా అయ్యే ఉదాహరణ అయ్యారు. సాకార జీవితాన్ని అనుసరించటం సహజం కదా, పాఠం ఇదే, తండ్రిని అనుసరించటం అంటున్నారు. సో ఇక్కడ సాకార రూపంలో బ్రహ్మబాబా ఏమేం చేశారు, సో బ్రహ్మబాబాని ఏ విషయంలో ఫాలో అవ్వాలి మనము అన్నదే బాబా ఇక్కడ చెప్తున్నారు. సో బ్రహ్మబాబా ఏం చేశారంటే కర్మలో కర్మ బంధన నుండి ముక్తి అవటంలో, కర్మ సంబంధాన్ని నిలుపుకోవటంలో,
దేహంలో ఉంటూ విదేహీ స్థితిలో స్థితులవ్వటంలో, తనువు యొక్క బంధనాలను ముక్తి చేసుకోవటంలో, మనసు యొక్క సంలగ్నతో నిమగ్నమై ఉండే స్థితిలో, ధనం యొక్క ప్రతి నయా పైసాను సఫలం చేసుకోవటంలో, సాకార జీవితంలో సాకార బ్రహ్మ నిమిత్తమయ్యారు. కర్మ బంధనలో ఉన్న ఆత్మ కర్మాతీతంగా అయ్యే ఉదాహరణ అయ్యారు. సాకార జీవితాన్ని అనుసరించటం సహజం కదా, పాఠం ఇదే తండ్రిని అనుసరించటం అంటున్నాడు. సో ఇక్కడ ఫాలో ఫాదర్ అంటే ఏ విషయాలు అన్నది ఇప్పుడు ఇందాక 2 సార్లు చదివి వినిపించాము. ఈ విషయాలలో ఫాలో అవ్వాలి. అంటే బ్రహ్మబాబా సమానంగా అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఇవన్నీ ఫాలో అవ్వాలి. అయితే అప్పుడు బాబా సమానంగా అయ్యి అప్పుడు విశ్వమహారాజులు అవుతారు. తనువు గురించి లేదా సంబంధాల గురించి లేదా ధనం గురించి ప్రశ్నించిన అన్ని ప్రశ్నలకు జవాబు ఒక్కటే, బ్రహ్మబాబా యొక్క జీవితము అంటున్నారు. సో తనువు విషయానికి వచ్చేసరికి ఎవరెవరైతే మా వయసు అయిపోయింది, ఆరోగ్యం బాగాలేదు అని అనుకునే వాళ్ళంతా బ్రహ్మబాబాని చూస్తే బ్రహ్మబాబా 60 సంవత్సరాల తర్వాత జ్ఞానంలోకి వచ్చారు. కాబట్టి మాది పెద్ద వయసు, మా వయసు అయిపోయింది ఇవన్నీ అనేవాళ్ళంతా బ్రహ్మబాబా వైపు చూస్తే బ్రహ్మబాబా 60 సంవత్సరాలు దాటిన తర్వాతనే జ్ఞానంలోకి వచ్చి యోగం ఇవన్నీ మొదలుపెట్టారు. తర్వాత సంబంధాల గురించి, సో బ్రహ్మబాబాకి కూడా కుటుంబం ఉండే, కుటుంబం వైపు నుంచి ఏవేవైతే బంధనాలు సంబంధాలు ఇవన్నీ ఉన్నాయో వాటిని కూడా అధిగమించారు. ఆ తర్వాత ధనం, సో ధనాన్ని కూడా పూర్తిగా నయా పైసాతో సహా యజ్ఞంలో వేసేశారు. సో అందుకోసమే తనువు గురించి లేదా సంబంధాల గురించి లేదా ధనం గురించి ప్రశ్నించిన అన్ని ప్రశ్నలకు జవాబు ఒకటే, బ్రహ్మబాబా యొక్క జీవితం. ఈ రోజుల్లో విజ్ఞానం వారు ప్రతి ప్రశ్నను కంప్యూటర్ని అడుగుతున్నారు. ఎందుకంటే మనుష్యుల బుద్ధి కంటే ఈ కంప్యూటర్ యథార్థమైనదని అనుకుంటున్నారు. తయారు చేసిన వారికంటే కూడా తయారైన సాధనాన్ని యథార్థంగా భావిస్తున్నారు. శాంతిశక్తి సేన అయిన మీకోసం అయితే బ్రహ్మబాబా యొక్క జీవితమే యథార్థ కంప్యూటర్. అందువలన ఏమిటి, ఎలా అనే ప్రశ్నలకు సమాధానం బ్రహ్మబాబా జీవితం యొక్క కంప్యూటర్లో చూడండి. అప్పుడు ఏమిటి, ఎందుకు అనే ప్రశ్నలు మారిపోతాయి. ప్రశ్న చిత్తులకు బదులు ప్రసన్న చిత్తులు అయిపోతారు అంటున్నాడు. సో మీకు ఏ ప్రశ్నలు వచ్చినా కానీ ఈ రోజుల్లో ఎలా అయితే కంప్యూటర్లో వెతుకుతున్నారో అదే విధంగా బ్రహ్మబాబా యొక్క జీవితాన్ని గనక చూస్తే ఆ జీవితంలో మీకొచ్చే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఏమిటి, ఎలా అన్న అన్ని ప్రశ్నలకు సమాధానం. సో ఈరోజు కంప్యూటర్ కానీ సాధనాలు కానీ వేటికైనా కానీ గూగుల్లో యూట్యూబ్లో వెళ్ళి వెతికేస్తూ ఉన్నాం మనం. కానీ ఇప్పుడు మనం ధారణ విషయానికి వచ్చేసరికి మీకు గనక ప్రశ్నలు వస్తే బ్రహ్మబాబా యొక్క జీవితాన్ని చూడండి. మీ ప్రశ్నలన్నీ సమాప్తమైపోతాయి, మీ ప్రశ్నలు మారిపోతాయి. ప్రశ్న చిత్తులు బదులు ప్రసన్న చిత్తులు అయిపోతారు అంటున్నారు. సో ఎవరెవరైతే బాబా యొక్క జ్ఞానం 100% పాటించలేము అని అనుకునే వాళ్ళంతా బ్రహ్మబాబా జీవిత చరిత్ర చూడాలి. తర్వాత వినాశనం జరుగుతుందా లేదా అన్న ప్రశ్న వచ్చిన వాళ్ళు కూడా బ్రహ్మబాబా జీవితం చూడాలి. అది వస్తుందని చెప్పి ఆయన సమయానికన్నా ముందే నంబర్ 1 అయ్యారు. సో 69లో బాబా శరీరం వదిలిన వినాశనం అయితే ప్రకృతి యొక్క క్లీనింగ్ అదైతే స్టార్ట్ చేయలేదు, కానీ శివబాబా చెప్పారని చెప్పి సమయానికన్నా ముందే రెడీ అయిపోయారు. సో ఆ రకంగా అందరూ బ్రహ్మబాబా జీవిత చరిత్రను కనుక తెలుసుకుని ఫాలో అయితే అప్పుడు బాబా సమానంగా అవుతారు. ప్రశ్న చిత్తుల బుద్ధి అలజడిగా ఉంటుంది, అందువలనే ప్రశ్నార్థకం కూడా వంకరగా ఉంటుంది. ప్రశ్న రాస్తే వంకరగా ఉన్న ప్రశ్నార్థకం పెట్టాలి కదా. ప్రసన్న చిత్ అంటే బిందువు, బిందువు వంకరగా ఉంటుందా? నలువైపులా ఒకేలా ఉంటుంది. బిందువుని ఏ వైపు నుండి చూసినా కానీ నిదానంగానే ఉంటుంది మరియు ఒకే విధంగా ఉంటుంది. ముందు నుండి వెనక నుండి కూడా ఒకే విధంగా ఉంటుంది. ప్రసన్న చిత్ అంటే ఏకీరస స్థితిలో ఒకే బాబాని అనుసరించేవారు. అయినా కానీ సారం ఏమి వచ్చింది? సాకార రూపంలో లేదా ఆకార రూపంలో బ్రహ్మబాబాను అనుసరించండి. బ్రహ్మబాబాను అనుసరించిన, శివబాబాను అనుసరించిన పదం ఒక్కటే, ఫాలో ఫాదర్ అంటున్నారు. తర్వాత ఈ ఫాలో ఫాదర్ అన్న విషయానికి సంబంధించి ఇంకేం చెప్తున్నారంటే, అందువలనే బ్రహ్మ వందే జగద్గురు అని బ్రహ్మకు మహిమ చేస్తారు. ఎందుకంటే జగత్తుకు అంతటికీ అనుసరించడానికి సాకార రూపంలో బ్రహ్మయ్య నిమిత్తమయ్యారు. మీరందరూ కూడా మిమ్మల్ని మీరు శివకుమారి శివకుమారులుగా పిలుచుకోవటం లేదు.
బ్రహ్మకుమారి బ్రహ్మకుమారులుగానే పిలుచుకుంటున్నారు. సాకార రచనకి నిమిత్తం, సాకార శ్రేష్ఠ జీవితానికి ఉదాహరణగా బ్రహ్మయే అవుతారు. అందువలన శివబాబాని సద్గురువు అని అంటారు అంటున్నారు. సో ఇక్కడ శివబాబాని సద్గురువు అయినా కానీ ఇక్కడ సాకార రూపంలో మనల్ని రచించింది. ఇక్కడ సాకార రచనకి నిమిత్తము, సాకార శ్రేష్ఠ జీవితానికి ఉదాహరణ బ్రహ్మనే అయ్యారు కాబట్టి బ్రహ్మే వందే జగద్గురు అని బ్రహ్మకి మహిమ కూడా ఉంది అంటున్నారు. తర్వాత నేర్పించే వారిని కూడా గురువు అని అంటారు. జగత్తుకి నేర్పించేవారు బ్రహ్మహే నిమిత్తమయ్యారు. అందువలన ప్రతి కర్మలో అనుసరించాలి. ఈ లెక్క ప్రకారంగానే బ్రహ్మని జగద్గురువు అని అన్నారు. అందువలనే జగత్తు అంతా బ్రహ్మకి వందనం చేస్తారు. జగత్పిత అనే బిరుదు కూడా బ్రహ్మకే ఉంది. విష్ణువుని లేదా శంకరుడిని ప్రజాపిత అని అనరు. యజమాని అనే లెక్కతో పతి అని అంటారు, కానీ అసలు పదం పిత. ఈ విధంగా జగత్తుకి ఎంత ప్రియమో అంతగానే అతీతంగా అయి ఇప్పుడు అవ్యక్త రూపంలో అవ్యక్త స్థితి యొక్క పాఠాన్ని చదివిస్తున్నారు. ఏ ఆత్మకి ఇంత అతీత స్థితి ఉండదు. బ్రహ్మ యొక్క అతీత స్థితి యొక్క కథ మరోసారి చెప్తాను. ఈరోజు చెప్పాలంటే శరీరాన్ని కూడా సంభాళించుకోవాల్సి ఉంటుంది కదా. అద్దెకు తీసుకున్నారు కనుక మంచి యజమానిగా ఉండటం అంటే శరీరాన్ని శక్తిని బట్టి ఉపయోగించుకోవాలి. అయినా కానీ బాబ్దాదాల ఇద్దరి యొక్క శక్తిశాలి పాత్ర రథాన్ని నడిపించడానికి నిమిత్తమైంది. ఇది కూడా డ్రామాలో విశేష వరదానానికి ఆధారం అంటున్నారు. సో ఇక్కడ చెప్పేటప్పుడు బ్రహ్మబాబా అతీత స్థితి, ఏ ఆత్మకి ఇంత అతీత స్థితి ఉండదు. బ్రహ్మ యొక్క అతీత స్థితి ఏ రకంగా ఉంటుందని మరోసారి చెప్తాము. బ్రహ్మబాబా ఇప్పుడు అవ్యక్త రూపంలో ఉండి అవ్యక్త స్థితి యొక్క పాఠాన్ని చదివిస్తున్నారు అంటున్నారు. ఎక్కడెక్కడ విద్యార్థులు అవ్యక్త స్థితిలోకి రావాలి అని చెప్పి పురుషార్థం చేస్తారో వాళ్ళందరినీ బ్రహ్మబాబా అవ్యక్త స్థితిలో ఉండి ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. కానీ ఇంకా బ్రహ్మబాబా ఏం చేశారా అన్నది తర్వాత చెప్తాం. ఎందుకంటే శరీరాన్ని సంభాళించాలి కదా. అంటే ఈ 85లో గుల్జార్ దాది శరీరంలోకి వచ్చి చెప్పారు శివబాబా ఈ జ్ఞానం అంతా. సో ఇక్కడ గుల్జార్ దాది శరీరం అన్నది ఇక్కడ రథాన్ని నడిపించాలి కాబట్టి శక్తిశాలి బాబ్దాదా నడిపిస్తున్నారు. కానీ ఇక్కడ శరీరాన్ని అంటే ఒక మంచి యజమానిగా ఉండాలి కాబట్టి ప్రస్తుతానికి ఇంతవరకే చెప్తున్నాను అని చెప్పేసి శివబాబా అంటున్నారు. తర్వాత కొంతమంది పిల్లలకు ప్రశ్న కూడా వస్తుంది, ఈ రథమే అంటే గుల్జార్ దాది ఎందుకు నిమిత్తమైంది, ఇతరులకు ఏమిటి, ఈమెకు కూడా వస్తుంది అంటున్నారు. సో ఇక్కడ విద్యార్థుల్లో బ్రహ్మబాబాని ఎందుకు నిమిత్తం చేశారంటే ఫాలో ఫాదర్ అని చెప్పి ఆయన యొక్క విశేషతలు ఎన్నో చూపించారు. ఆయన యొక్క విశేషతలు బాబా నుంచి జ్ఞానాన్ని తీసుకుని పురుషార్థం చేసి సాధించారు. అందుకే బ్రహ్మబాబా ఒక్కోసారి చెప్పేటప్పుడు తతత్వం అంటారు. అంటే శివబాబా నా చేత ఎలా పురుషార్థం చేయించి నంబర్ 1 పొజిషన్కి తీసుకొచ్చారో మిమ్మల్ని కూడా అదే రకంగా పురుషార్థం చేస్తే తయారు చేస్తారు అని. ఇక్కడ శివబాబా పక్షపాత వైఖరిని చూపించింది ఏమీ లేదు. ఆ బ్రహ్మబాబాలో విశేషతలు ఉన్నాయి. మనలో కూడా మనం కూడా సంకల్పం చేసి ధైర్యం చేస్తే మనకి ఆ యొక్క శక్తిని సహయోగాన్ని ఇచ్చి మనని నంబర్ 1 పొజిషన్కి తీసుకొస్తారు. సో బ్రహ్మబాబా ఏ రకంగా అయితే ఇందాక ఏ విషయాలు ఏవైతే చెప్పారో ఆయన ఏ విషయాలు ధారణ చేసి ఉదాహరణ అయ్యారో అవన్నీ మనము చేస్తే మనము బ్రహ్మబాబా సమానంగా అవుతాం. సో ఇక్కడ మళ్ళీ గుల్జార్ దాది శరీరంలోకి ఎందుకు వచ్చారా అనేసి పిల్లలు ప్రశ్నలు అడుగుతుంటే దీనికి బాబా ఏం సమాధానం ఇస్తున్నారంటే బ్రహ్మ తన యొక్క జన్మల గురించి ఎలాగైతే మర్చిపోయారో అదేవిధంగా ఈమె కూడా తన వరదానాన్ని మర్చిపోయింది. విశేషంగా సాకార బ్రహ్మ యొక్క ఆది సాక్షాత్కార పాత్ర సమయంలో ఈ బిడ్డకు వరదానం లభించింది. ఆది సమయంలో బ్రహ్మబాబాతో పాటు ఏకాంత తపస్వి స్థానంలో ఈ ఆత్మ యొక్క విశేష సాక్షాత్కారాల పాత్రను చూసి బ్రహ్మబాబా ఈ బిడ్డ యొక్క సరళ స్వభావం, అమాయక జీవితం యొక్క విశేషతను చూసి ఈ వరదానాన్ని ఇచ్చారు. ఆ వరదానం ఏంటో చెప్తున్నారు. సో ఇక్కడ బ్రహ్మబాబా ఆది స్థాపనా కార్యంలో ఎంతోమంది పిల్లలు వచ్చి ఆ విద్యాలయంలో చేరారు. ఆ పిల్లలందరిలో ఇక్కడ గుల్జార్ దాది యొక్క విశేషత ఏంటంటే సరళ స్వభావం, అమాయక జీవితం యొక్క విశేషతని చూసి అప్పుడు ఆమెకు ఆ వరదానం ఇచ్చారంట. ఏమని వరదానం ఇచ్చారు? ఎలా అయితే ఇప్పుడు ఆదిలో ఈ పాత్రలో బ్రహ్మబాబాకి తోడు అయ్యింది,
మరియు తోడుగా కూడా ఉందో, అదేవిధంగా మున్ముందు బాబాకి తోడుగా అయ్యే, సమానంగా అయ్యే బాధ్యత వహిస్తుంది. సేవలో బ్రహ్మబాబా సమానంగా పాత్ర అభినయిస్తుంది అని వరదానం ఇచ్చారు. ఆ వరదానమే భాగ్యరేఖ అయిపోయింది. మరియు బ్రహ్మబాబా సమానంగా రథంగా అయ్యే పాత్ర నిర్ణయించబడిపోయింది అంటున్నారు. సో ఇక్కడ బాబా వరదానాలు ఎప్పుడు ఇస్తున్నారు? పిల్లల యొక్క పురుషార్థాన్ని బట్టి. ఇక్కడ గుల్జార్ దాదీలో ఉన్న విశేషత ఏంటంటే సరళ స్వభావం, అమాయక జీవితం యొక్క విశేషతని. సో ఇక్కడ మనలో ఏ విశేషతలు లేకుండా అక్కడ బాబా ఎన్నుకొని చేయాలంటే కాదు. ఈ సరళ స్వభావం ఇవన్నీ గుల్జార్ దాదీలో ఉన్న విశేషతలు ఎవరైనా చేయొచ్చు. సో ఇక్కడ విద్యార్థులు ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఏదో ఫలానా వ్యక్తికే బాబా అది ఇచ్చి చేయిస్తారన్నట్టుంది. అలా ఎవరో ఒకరికి ఒక విశేషత ఇచ్చి చేయిస్తే అక్కడ తండ్రిగా పక్షపాత వైఖరి అవుతుంది. సో అలా ఇవ్వాలనుకుంటే విద్యాలయంలో మనం మామూలుగా చదువుతుంటే 350 మంది పిల్లలు ఉండే అన్నారు. ఆ 350 పిల్లల్లో గుల్జార్ దాదీలో ఈ విశేషత కనిపించింది అంటున్నారు. సో ఈ విశేషతలు మనలో ఒకప్పుడు బాబా ఇచ్చిన విశేషతలే పోయిన కల్పంలో మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. సో ఆ యజ్ఞంలో సహయోగం ఇవ్వాలి, బాధ్యత తీసుకోవాలి అన్న భావన ఉన్నప్పుడు బాబా వరదానాలు ఇస్తూ ఉంటారు. ఇక్కడ గుల్జార్ దాదీకే కాదు, అందరికీ ఇస్తారు బాబా వరదానాలు. ఆ ఇచ్చినప్పుడు తీసుకోవాలి. మళ్ళీ వరదానాలు ఎలా తీసుకోవాలి అని అంటే స్థూలమైన వస్తువులు చేతితో ఎలా తీసుకుంటారో బాబా ఇచ్చిన కంటికి కనపడని వరదానాలు సంకల్ప స్థాయిలో ఇస్తే సంకల్ప స్థాయిలో తీసుకోవాలి. సో ఆ రకంగా తీసుకుని ఆ రకంగా దాన్ని పాటిస్తూ పోవాలి. ఆ సద్గురువుగా బాబా వరదానాలు ఇస్తే మీకేమిచ్చారు మాకేమిచ్చారని అనుకుని వదిలేసేయడం కాదు, తీసుకుని మన యొక్క ప్రవర్తనలోకి అది రావాలి. సో ఇక్కడ గుల్జార్ దాదీకి ఏమని వరదానం ఇచ్చారంటే, ఇప్పుడు ఆదిలో బ్రహ్మబాబాకి తోడుగా ఉండి ఏ రకంగా అయితే బాధ్యత సమానంగా అయ్యే బాధ్యతని వహించిందంటే ఆ 350 మంది పిల్లల్లో తను ముందుండి బాధ్యత వహించింది. సో ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు సంకల్పం చేస్తే వాళ్ళకి సంయోగం ఇస్తా అంటున్నాడు బాబా. ఆ పాత్ర ఇప్పటికీ నడుస్తుంది. బాబా ఇప్పటికీ మనం సంకల్పం చేస్తే ఖచ్చితంగా సంయోగం ఇస్తారు. అసలు మనం బాధ్యతనే తీసుకోకుండా బాబా చూసుకుంటారు అని అంటే ఇక్కడ బాబా చూసుకుంటే పురుషార్థం చేయాల్సింది ఎవరు? మనమే కదా. సో ఎంత బాధ్యత తీసుకుంటే అంత బాబా నుంచి వరదానాల్లో అంత ఉన్నతమైన స్థితి మనం. సో ఇక్కడ గుల్జార్ దాదీ ఆ బాధ్యత తీసుకుంది అంటున్నారు. సో తీసుకుంది కాబట్టి సేవలో బ్రహ్మబాబా సమానంగా పాత్ర అభినయిస్తుంది అని వరదానం ఇచ్చారు. ఆ వరదానమే భాగ్యరేఖ అయిపోయింది. మరియు బ్రహ్మబాబా సమానంగా రథంగా అయ్యే పాత్ర నిర్ణయింపబడిపోయింది. అంటే తన యొక్క బాధ్యత తీసుకునేది, సరళ స్వభావం, అమాయక ఇవన్నీ చూసి ఏ వరదానం అయితే ఇచ్చారో ఆ వరదానం వల్ల ఏమైందంటే బ్రహ్మబాబా సమానంగా సేవ చేయాలని చెప్పేసి సమానంగా రథంగా అయ్యే పాత్ర నిర్ణయించబడిపోయింది అని అంటే ఇక్కడ బాబా నిర్ణయించేటప్పుడు తిను సమానంగా చేస్తుంది అంటే అది తనలో ఉన్న ఈ బాధ్యత తీసుకునే ఆ స్వభావము, సరళ స్వభావం వీటి వల్ల. సో మొట్టమొదటి అడుగు అన్నది మనమే వేయాలి. వేస్తే ఆ తర్వాత బాబా సహాయం. సో ఇక్కడ గుల్జార్ దాదీ పాత్ర అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఇంకా యజ్ఞం నడుస్తూనే ఉంది. ఈ యజ్ఞంలో బాబా మనకి వరదానాలు ఇచ్చి మన చేత విశేష కార్యాలు చేయించాలి అని అంటే మనలో ఆ బాధ్యత తీసుకునే సంస్కారం ఉండాలి. బాధ్యత అంటే విశ్వం యొక్క బాధ్యత. ఎవరైతే ఆ రకంగా విశ్వం యొక్క బాధ్యత తీసుకోవడానికి ఒక అడుగు ముందుకు వేస్తారో వాళ్ళకి శివబాబా సహాయము, బ్రహ్మబాబా అవ్యక్త రూపంలో ఉండి బ్రహ్మబాబా సహాయము, వరదానాలు, తర్వాత శక్తులు, ఏ సమయానికి ఏ సహాయం కావాలి, ధైర్యము, రక్షణ, ప్రతిదీ వచ్చేస్తుంది బాబా నుంచి. ఇవన్నీ అనుభవం ద్వారా తెలుసుకోవాలి. కాబట్టి విద్యార్థులు బాబా చూసుకుంటాడు అని చెప్పి బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇచ్చే ముందు మనము ఇంతకు సంకల్పం చేశామా, ధైర్యం చేశామా, బాధ్యత తీసుకోవడానికి మనం ముందుకు వచ్చామా అన్న ఇవి చెక్ చేసుకుని ఆ తర్వాత బాబా చూసుకుంటారన్న స్టేట్మెంట్ ఇవ్వాలి. సో ఏమీ చేయకుండా కూర్చుండిపోతే బాబా సాక్షిగా అయిపోతారు. మనం ఒక అడుగు ముందుకు ధైర్యం వేసి బాధ్యత తీసుకుంటా అంటే బాబా సాతి అంటే తోడుగా అవుతారు. తర్వాత ఈ పాత్రను అభినయిస్తున్నందుకు ఈ బిడ్డకు బాబ్దాదా శుభాకాంక్షలు ఇస్తున్నాను. ఇంత సమయం ఇంత శక్తిని సమకూర్చుకునే విశేషత ఉన్న కారణంగానే ఈ విశేష బహుమతి లభించింది. అయినా కానీ బాబ్దాదా శరీరం గురించి అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది.
బాజా పాతది కానీ వాయించేవారు శక్తిశాలి. అలాగే అలాగే అనే పాఠనం కారణంగా మంచిగా నడుస్తుంది. అంటే ఇక్కడ గుల్జార్ దాది ఏదైనా అలాగే అని అంటారు కాబట్టి ఆ పాఠం ఇంకా మంచిగానే నడుస్తోంది. కానీ బాబ్దాదా కూడా విధి మరియు యుక్తియుక్తంగానే పనిచేస్తున్నారు. కలుసుకుంటాను అనే ప్రతిజ్ఞ అయితే ఉంది, కానీ విధి సమయానుసారం పరివర్తన అవుతూ ఉంటుంది అంటున్నారు. సో ఇది బ్రహ్మబాబాని ఏ రకంగా ఫాలో అవ్వాలి, శివబాబాని ఎలా ఫాలో అవ్వాలన్నదే బాబా ఇక్కడ వివరించారు. సో ఈ మురళి గనక పూర్తిగా చదివి అవగాహన చేసుకుంటే బ్రహ్మబాబాని ఏ విషయంలో ఫాలో అవ్వాలి, ఏ విషయంలో ఫాలో అయితే ఆయన సమానంగా అవుతామో మనకి తెలుస్తుంది. తర్వాత ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, ఫాలో ఫాదర్ కానీ ఫాలో సిస్టర్స్ కాదు. తో సిస్టర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని వాళ్ళ వైపు చూసాము అంటే దేహాభిమానంలోకి వచ్చేసామని. బ్రహ్మబాబా వైపు చూస్తున్నామంటే అవ్యక్త స్థితిలో ఫరిష్తా స్థితిలో ఉన్నామని అర్థం. తర్వాత సిస్టర్స్ ఇలా చేస్తున్నారు, మౌంట్ అబూలో ఇలా జరుగుతుంది. సో సిస్టర్స్ ఇలా చేస్తే వాళ్ళని చూడమని, మౌంట్ అబూలో ఏం జరుగుతుందో చూడమని చెప్పి ఎక్కడా లేదు. సో ఇక్కడ బాబా శ్రీమతం ఒకటే, ఫాలో ఫాదర్. సో ఫాలో ఫాదర్ అంటే ఇక్కడ శివ్ బాబాని బ్రహ్మబాబాని ఇద్దరిని ఫాలో అవ్వాలి. సో ఫాలో ఫాదర్ చేసే సహజ పురుషార్థి పిల్లలకు, సదా ప్రసన్న చిత్తుగా ఉండే విశేషాత్మలకు, సదా చేయించే వారిగా అయి దేహంతో కర్మ చేయించే మాస్టర్ రచయిత పిల్లలకు బాబ్దాదాపై ఉన్న స్నేహాన్ని తమ జీవితం ద్వారా బదులు ఇచ్చే పిల్లలకు స్నేహ సంపన్న ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.